ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి యేసయ్య ఇది మాట్లాడిన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముందటి వచనాలలో యేసయ్య ఐశ్వర్యం మరియు భౌతిక ఆస్తుల ప్రమాదాల గురించి, భూ సంబంధమైన వాటి కంటే ఆధ్యాత్మిక సంపదకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. ఇక్కడ దేహమునకు దీపము కన్నే గనుక మన కన్ను తేటగా ఉండిన ఎడల మన దేహం అంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాడు. ఇది శరీర సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన విషయాలు రెండింటిలోనూ వాస్తవమే. అయితే యేసుప్రభు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకదానిపై కన్ను వేయడం అంటే దాన్ని కోరడం అని అర్థం. మంచి ఆత్మనేత్రాలు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చూస్తాయి. దేవునికి మహిమ రావాలని, వెలుగు రాజ్యం సంగతులను, దేవుణ్ణి సేవించే వారికి ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని కోరుతాయి. మంచివి కాని ఆత్మనేత్రాలు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చూడవు. ఈ కాలంతో పాటే సమసిపోయే వస్తువులను, పాపానికి, స్వార్థానికి, చీకటికి సంబంధించిన సంగతులను ఆశిస్తాయి. క్రీస్తు మహిమను, పాప విముక్తిలోని విలువను అవి చూడవు. మన హృదయ నేత్రాలు ఏ దిశగా చూస్తాయో ఆ దిశ మనం దేవుని వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధకారంతో నిండి ఉంటామా అనే దాన్ని నిర్ణయిస్తుంది. కను దృష్టి రెండు విధాలు. ఒకటి ఈ లోక విషయాలపై చూపు, రెండోది పరలోక విషయాలపై చూపు. మన చూపును ఎక్కడ ఉంచుకుంటామో అన్న దాని విషయంలో దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు. కాబట్టి మన కన్నులు ఇటు అటు చూడక సరిగాను, మన కనురెప్పలు మన ముందర సూటిగాను చూడవలెను. మనం చేసే తప్పులు ఎవరికి తెలియవు, ఎవరికి కనబడట్లేదు అని అనుకోనకూడదు. మనుష్యులకు తెలియకపోవచ్చు గాని దేవుడు సమస్తమును చూస్తున్నాడు. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు మనలను చూస్తున్నాడు గనుక, మన ప్రతి కదలికను గమనిస్తున్నాడు గనుక, మన కళ్ళు పవిత్రంగా ఉంటేనే మన దేహమంతా వెలుగుమయమై ఉంటుంది గనుక మనం మన కళ్ళను అపవిత్రపరుచుకోకుండా, మన చూపును ఈ లోక సంబంధమైన వాటి మీద పెట్టకుండా మన కన్నులెప్పుడు దేవుని వాక్యంపై ఉండులాగున జాగ్రత్త పడదాం. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనట్లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అని. సహోదరి సహోదరులారా, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది.
ఏలేనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేహమునకు దీపము కన్నే గనుక మా కన్ను తేటగా ఉండిన ఎడల మా దేహమంతయు వెలుగుమయమై ఉండునని మా నేత్రాలు ఏ దిశగా చూస్తాయో ఆ దిశ మేము నీ వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధకారంతో నిండి ఉంటామా అనే దాన్ని నిర్ణయిస్తుందని, మా చూపుని ఎక్కడ ఉంచుకుంటామో అన్న దాని విషయంలో నీవు మమ్మల్ని బాధ్యులుగా ఎంచుతావని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మా కళ్ళను మేము అపవిత్రపరచుకోకుండా, మా చూపును ఈలోక సంబంధమైన వాటి మీద పెట్టకుండా ఎల్లప్పుడూ నీ వాక్యంపై ఉండులాగున జాగ్రత్త పడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు గనుక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూసే వారముగా ఉండుటకు కృపచూపమని, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.